ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని 94వ పోలింగ్ కేంద్రంతో పాటుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 244వ పోలింగ్ బూత్లో రీపోలింగ్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదించారు. అయితే కలెక్టర్ ప్రతిపాదనలను ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. సిఈసి నిర్ణయం తీసుకోగానే 2 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి స్వరూప అందిస్తారు. స్వరూప, ఇప్పటికే చంద్రబాబు చాలా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని కోరనున్నట్లుగా ఆయన తెలపడం జరిగింది. కానీ 2 చోట్ల ఈసీ సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? లక్ష్మి, టీడీపీ నాయకులైతే చాలా ప్రాంతాల్లో కూడా రీపోలింగ్ నిర్వహించాలని నిన్న ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ఈసీని కలిసి మరీ వినతి పత్రాన్ని సమర్పించారు. బట్ అది కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. కలెక్టర్ ఒకవేళ సిఫారసు చేస్తే మేము కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తాము, అప్పుడు వాళ్ళు ఓకే అంటే మళ్ళీ రీపోలింగ్ కండక్ట్ చేస్తామని ద్వివేది తెలియజేశారు. అయితే ఈరోజు గుంటూరు కలెక్టర్ కోన శశిధరే 2 ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని సిఫారసు చేయడంతో ఆ సిఫారసుని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు ద్వివేది తెలియజేశారు. లక్ష్మి, అయితే ఇక్కడ ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై దాడి జరగటం, అలాగే ఈవీఎంల మొరాయింపుల వల్ల మధ్యాహ్నం నుంచి పోలింగ్ జరగటం వలన ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకుని కోన శశిధర్ రీపోలింగ్ కండక్ట్ చేయాలని చెప్పారు. లక్ష్మి, రైట్. అంటే ఎప్పుడు ఏ డేట్ లో ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ 2 చోట్ల? లక్ష్మి, ఇక్కడ కేవలం కేంద్ర ఎన్నికల సంఘానికి ద్వివేది పంపించారు. ఇంకా అక్కడ నుంచి అయితే నిర్ణయం ఏమీ రాలేదు. అక్కడ నిర్ణయం వచ్చిన తర్వాత ఇక్కడ అనుకూలంగా ఉన్న డేట్లలో ద్వివేది అయితే డేట్లను నిర్ణయించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ స్వరూప.